స్కై పార్క్, హోటల్ స్కై పార్క్. ఓ ఈ హోటల్ చెప్పండి, హోటల్ స్కై పార్క్. అక్కడ ఏదో ఉంది, ఆ బోర్డు ఉంది చూడు. లేదా షో దగ్గర వెళ్ళిపోదాం, ఫౌంటైన్ షో దగ్గర. ఐఫోన్ వర్క్షాప్ ఫోటోగ్రఫీ అని ఐఫోన్ టుడే 7:30 PM to 8:30 PM. అయితే ఇక్కడ నుండి లేదర్ షో దగ్గరికి వెళ్ళిపోతున్నాం. యాపిల్ షాప్ నుండి లేదర్ షోకి వెళ్ళిపోతున్నాం. లేదర్ అదే ఫౌంటైన్ షో. ఓకే, చూసాం కదా, సిటీ బ్యాంకు, హెచ్ఎస్బిసి, డిబిసి, హెచ్ఎస్బిసి, స్టాండర్డ్ సార్టెడ్ బిల్డింగ్స్ అనమాట. ఉదయం చూసాం కదా, అంత దూరం నుంచి ఆ బిల్డింగ్స్ అన్నీ ఇవి. నైట్ ఇప్పుడు 7:30 అయింది రాత్రి. ఇంకా మేఘాలు అక్కడక్కడ కనిపిస్తున్నాయి. అదిగో వాటర్ అక్కడ, అదిగో సింహం నోట్లో పడి నీళ్ళు, సింహం నోట్లో పడి నీళ్ళు చూసారు నైట్. తర్వాత అక్కడికి వెళ్తాం, వెళ్ళట్లేదు ఎందుకంటే కాలు పీకేసాయి, ఓపిక లేవు, వెళ్ళిపోతున్నాం. అది ఆపోజిట్గా ఉదయం చూసిన బిల్డింగ్లు ఇవి. ఇది ఇప్పుడు యాపిల్ షో అని చేస్తున్నాం. అదిగో యాపిల్ షో అని చేస్తున్నాను. ఓకేనా, రైట్, ఓకే. భుజం ఇది లైటింగ్ గీతల్లాగా ఉన్నాయి, కానీ బిల్డింగ్స్ రెండాకండి గీతలా బిల్డింగ్. ఇది యాపిల్ షో బిల్డింగ్. లోనికి వెళ్ళినట్టు అలాగే చూడండి, అలా చూడండి, ఇటువంటి కొన్ని దగ్గర అవి సింహం నీళ్ళు వస్తుంది. అదిగా ఇక్కడ ఉన్నాయి. ఇది జెండా ఎగరేసినట్టుంది సార్, జెండాలు ఎగరేసినట్టుంది విషయం. ఈ రెండు చూడండి, జెండాలు ఎగరేసినట్టు. సరే, బిల్డింగ్ వెళ్ళిపోయారా? పద హోటల్ స్కై పార్క్ అలా ఉంది నైట్. అదిగా ఇప్పుడు కొద్ది బిల్డింగ్ ఎడిచిందనుకోండి. లేదు ఉంది, అదిగా హోటల్ స్కై పార్క్. ఓకేనా, ఉదయం అంతా షాపింగ్ మాల్ అంతా తిరిగాం. ఉదయం నుంచి 10:30 నుంచి నో రెస్ట్, అలా తిరుగుతూనే ఉన్నాం. అదిగో రంగులు రాస్తున్నాం. సూపర్ లైటింగ్. ఈ లైటింగ్ కాదు, లేదర్ షోకి అందమే తెలియదు. ఇందాక 8 o'clock స్టార్టింగ్ అట. చూడండి, అందరూ అక్కడ కూడా ఉన్నారు. ఇందాక అక్కడ కూర్చున్నాం, ఇందాక అక్కడ చెట్టు కింద కూర్చున్నాం. జనాలు మన వాళ్ళు బస్ ఎక్కడ ఉన్నా కూర్చుని ఇక్కడ చూడు, మగ్గ మీద ఎంత బాధపడుతుంది లైటింగ్ ఇలా కొట్టే. చూడండి, అందులో ఫుల్ నాకు జెండాలు ఇందా చెప్పాను కదా.
జెండా. ఉదయం అంతా డే వ్యూ చూశారు కదా, ఇప్పుడు నైట్ వ్యూ చూడండి. అదే ఆర్ట్ సైన్స్ మ్యూజియం, ఫ్లవర్ కన్స్ట్రక్షన్. ఆర్ట్ సైన్స్ మ్యూజియం అక్కడ ఉంది. అదంతా అక్కడ నుండి వెళ్ళి అవన్నీ తిరిగి చూస్తాం. అన్నీనే ఇదంతా ఉదయం అంతా వీడియో తీసించండి. ఉదయం ఇప్పుడు నైట్ టైం ఇది చూసారా, జనాలు ఎలా కూర్చున్నారో షోకి. ఫౌంటైన్ షోకి ఎంత జనం, ఫౌంటైన్ లేజర్ షోకి ఇప్పుడు ఎంత జనం కూర్చున్నారు. మా వాళ్ళు మా భుజం కూర్చుంది. అది చూసారా దీని ముందు. ఓకేనా, అదిగో స్కై పార్క్ హోటల్. ఉదయం చూసాం కదా గ్లాస్ అనేసి, థిక్ గ్లాస్ ఇస్తారా చెప్పాను కదా, 4 ఇంచులు ఉందనేసి. చూడండి ఇది షో ఎంత బిల్డ్గా. వీర్పూల్ సుడిగుండం సార్. జనం చూడు సార్, జనము. వీర్పూల్ చూసారా ఎలాగుందో. ఎక్కడికి వెళ్ళిపోతారా? అక్కడ లేదర్ షో బాగుంటుందండి. అక్కడ లేదర్ షో బాగుంటుంది. అక్కడ లైటింగ్ లేదర్ షో బాగుంటుంది. ఇక్కడ ఉంది, ఇక్కడ ఈ షో ఉంది. ఫుల్ గ్లాస్. అసలు షాపింగ్ మాల్లో కూడా కనిపిస్తున్నారు. అంత గ్లాస్ అంటే ఇంతలావు ఉందండి. ఇంతలావు ఇంచుమించుగా 4 ఇంచ్ ఇంతవరకు 3 ఇంచెస్ ఉంది. 3-4 ఇంచెస్ ఉంటుంది అసలు. 4 ఇంచెస్. ఓహో సూపర్. బుజ్జుడు బజ్జున్నాడా? ఏమిటేంటో అనుకున్నాం. ఇది ఈ షోకి పెట్టారన్నమాట. ఇది ఓకే, వెళ్ళిపోతున్నారు. ఇంకా ఎక్కువ లేదు కాబట్టి టైం లేదు. భోంచేసి అందులోకి మా నాన్నగారు బజ్జుండి పేరు కాబట్టి ఈ రోజుకి దీనికి బాయ్. ఈరోజు దీనికి బాయ్. అమ్మయ్య ఏసీ రూమ్లోకి వచ్చాం. అమ్మయ్య అది ఉదయం వచ్చిన దగ్గరికి వచ్చాం. షిప్ వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఆర్ట్ సైన్స్ మ్యూజియం ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి. అదిగో గార్డెన్స్ బై ది వే. ఉదయం దానిలో కూడా వెళ్ళాం. మొత్తం వెళ్ళి చూసి హోటల్ స్కై పార్క్ హోటల్కి వెళ్ళాం. ఇందులో కూడా అలా వెళ్ళి స్కై పార్క్ హోటల్కి వెళ్ళాం. చూసాం కదా ఆ వాటర్ ఇలా పడుతుంది. ఇలా వీర్లపూల్ చూసాం కదా, ఆ వాటర్ ఇలా పడుతుంది. చూసారా వాటర్ తిరుగుతుంది. అయ్యో వాటర్ తిరుగుతుంది. పైన చూసి
ఇలా ప్రయాణం చేసి ఒకటి ఉందా అది ఇలా ప్రయాణం చేసి ఒకటి ఉందా ఏం డిజైన్ చేశారు ప్రజల కోసం, ప్రజల డబ్బుల కోసం ఎలా డిజైన్ చేశారు, ప్రజలు డబ్బుల కోసం ఎలా డిజైన్ చేశారు. ఓ దేవుడు దేవుడు, అది నీళ్ళు, ఓహో నీళ్ళు ఎలా చెప్తున్నాయి చూడు. టెక్నాలజీ, ప్రజల డబ్బుల కోసం టెక్నాలజీని ఎలా ఉపయోగిస్తున్నారు. ఓకే అబ్బాయి ఎంత బాగుంది రా బాబు. ఆ జనాలు చూడండి, జనాలు కిందనే తక్కువ ఉన్నారే. ఓ అక్కడ తింటే వాళ్ళు వేలు అయిపోతారు, వేలు అయిపోతారు భోజనాలు అక్కడ. ఏమైనా ఫుడ్ అది తింటే ఒక టేబుల్ సూపర్. వెళ్తారా? ఓకే వెళ్ళిపోతున్నాం. ఎలా వెళ్తున్నాం? నడవండి 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 అమ్మ నడవండి. మా నాన్నగారు బజ్జుని పోయిన నాన్న అదే ఇక్కడే తిన్నాం, భోజనం టిఫిన్లు చేస్తాం. నైట్ టైం చూడ ఎలాగ రష్గా ఉందో. ఫ్రై రేట్న్నారు ఇక్కడ, ఆడుకుంటారు పిల్లలు. చూడు హోటల్ ఎంత రష్గా ఉందో. సీట్లు దొరకవు. ఉదయం మేము అక్కడ కూర్చున్నాం ఉదయం ఆ ఎండలో. అబ్బా చక్కగా 4,000 రూపాయలు బిల్ అయింది. ఏమి తినలేదు. ఒక కాఫీకి వెళ్దామంటే 600, ఒక రొట్టె మొక్కని 2 కూరలు ఇచ్చాడు 600 రూపాయలు. 700 ఒకటి, 800 ఒకటి. మెరీనా బే శాండ్స్కి వస్తే ఒకరోజు పడుతుంది కంపల్సరీగా అన్నీ చూడటానికి. మేము ఉదయం 10 గంటలకు వచ్చాం. ఇప్పుడు ఎంత 8:45 అవుతుంది. 8:40 అయింది కదా. మా వాళ్ళు ఇక్కడ సిట్టింగ్ చేస్తున్నారు. ఆవిడ కూర్చొని మాట్లాడుతున్నాడు. పనికి మాట్లాడు అది ఖాళీ చేస్తే బాగుంది. ఓకే 1 సెకండ్. మా నాన్నగారు నానా పెద్ద పెన్ను వెళ్ళిపోతున్నాం 9:30 9:40 అయింది. ఇప్పుడు బయలుదేరుతున్నాం. లాస్ట్ అండ్ ఫైనల్ వీడియో. మెట్రో స్టేషన్కి వెళ్ళిపోవాలి. ఇది కూడా అట్లే కూర్చున్నది సార్. ఓటిస్తారు కట్టలు అలా పారేస్తారన్నమాట. వాళ్ళు అలా కట్టలు పడిచేయడమే స్పెషల్. ఇది అయింది, ఇంకా దారి పడుతుంది. ఇప్పుడు 9:40 అయింది. వేడిపోళ్ళు అబ్బా ఇంటికి వెళ్ళిపోతున్నాం. టైం అయిపోయింది కదా. పోతూ సార్ కట్టేపో. ఇది నైస్. ఇలాగెళ్ళాలి ఇంటికి. కొత్తకల్లా వెళ్ళిపోతే ఇవంతా వచ్చాం. నైస్. సరే అప్పుడు వాటర్ దీన్ని బట్టి ఇలా వచ్చాం ఇలా రాస్తారా. మర్చిపోతున్నారా బాబు రూట్లు. చాలా నాన్నగారు స్టక్ అయిపోయారు.
ఇంటికి వెళ్ళిపోతున్నాం. 10 నిమిషాలు దాకా 10, 10 to 10 బగ్గీ స్టేషన్లో దిగాం. బగ్గీ స్టేషన్లో దిగి వెళ్ళిపోతున్నాం. చాలా ఉంది. మేమున్న దగ్గర కూడా ఉంది సేమ్ లాగే ఫుట్పాత్ సైకిల్. ఏ బస్ స్టాప్. ఇంకో 10 నిమిషాలు వస్తుంది మాకు బస్సు. ఎంత అవుతుంది? 10 అయిపోయింది. 10:20 అయిపోయింది. అప్పుడే 10:20 అయింది. అలాగా జంక్షన్ అది. ఇంటికి వెళ్తున్నాం. బస్సులో ఎవరు లేరు.